హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మన అపార్ట్మెంట్ ముందున్న రోడ్ అండి. 40 ఫీట్ రోడ్ ఉంటుంది, సీసీ రోడ్ ఉంటుంది. ప్లస్ ఈ అపార్ట్మెంట్కి సరౌండింగ్ అన్ని కొత్త అపార్ట్మెంట్స్ ఉంటాయండి. మన అపార్ట్మెంట్కి 2 సైడ్స్ రోడ్ ఉంటుంది. సేమ్ 40 ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుందండి. ఈ రోడ్ పైన 2 గేట్స్ ఉంటాయండి, అటువైపు 2 గేట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్కి 4 గేట్స్ వరకు ఉంటాయి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 3 years ఓల్డ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుందండి. ఓనర్స్ వచ్చేసి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారండి, అందుకే ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. ఈ అపార్ట్మెంట్కి సిట్అవుట్ ఏరియా ఉంటుంది బయట. ప్లస్ దీనికి కార్ పార్కింగ్ వచ్చేసి స్టిల్డ్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది, వర్షం పడుతూ కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది డ్రైవే. ఇటు రైట్ సైడ్ మన కార్ పార్కింగ్ ఉంటుంది. గేట్లో నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మన కార్ పార్కింగ్ ఉంటుంది. 303 మన కార్ పార్కింగ్ అండి. ఏదైతే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నామో ఇది మన కార్ పార్కింగ్. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీని బ్యాక్ సైడ్ ఇది ఒక బ్లాక్. టోటల్ దీంట్లో 3 బ్లాక్స్ ఉంటాయి. ఈ అన్ని బ్లాక్స్ ఒకటే బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశాడండి. అటువైపు ఒక వాచ్మెన్ ఉంటాడు సపరేట్గా, ఇటువైపు ఒక వాచ్మెన్ ఉంటాడు మన అపార్ట్మెంట్కి. మీకు పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము. పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. మన ఫ్లాట్ వచ్చేసరికి కార్నర్లో ఉంటుందండి. రైట్ సైడ్ వెస్ట్ ఫేసింగ్లో మన ఫ్లాట్ ఉంటుంది. మనది ఏదైతే ఫ్లాట్ చూస్తున్నారో ఈ ఫ్లాట్ అపోజిట్లో ఇంకో ఫ్లాట్ ఉండదండి, పక్కన ఉంటుంది. వాళ్ళ గుమ్మం ఏమో పక్కన ఉంటుంది, ఎగ్జాక్ట్ అపోజిట్లో ఉండదు. సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుందండి టోటల్ ఈ అపార్ట్మెంట్కి. ఇది సీసీటీవీ కెమెరా. పక్కన బ్లాక్కి మన అపార్ట్మెంట్కి సెట్ బ్యాక్స్ అనేది వదిలారు. మన ఫ్లాట్కి వెంటిలేషన్ ఉంటుందండి, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. మన ఫ్లాట్ కార్నర్లో ఉంటుంది. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ కూడా చూడొచ్చు, మంచి హైట్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1135 SFTతోనే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి జీపీ పర్మిషన్తోని కన్స్ట్రక్షన్ చేశారు, గ్రామ పంచాయతీతోని. మన ఫ్లాట్ వచ్చేసి అఫీషియల్ ఫ్లోర్లో ఉంటుందండి. ఈ ఫ్లాట్లో టోటల్గా ఫాల్ సీలింగ్ చేయించారు. యాక్చువల్గా వీళ్ళు ఉందామని చేయించుకున్నారు. సడన్గా వీళ్ళు బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారు, అందుకే ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ 3 years ఓల్డ్ మాత్రమే ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ అపార్ట్మెంట్ది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది ఈ ఫ్లాట్కి. ఇది హాల్, ఇటు పక్కనేమో డైనింగ్ ఏరియా ఉంటుంది సపరేట్గా. ఇది డైనింగ్ ఏరియా. బాల్కనీ కూడా పెద్దగా ఉంటుందండి. బాల్కనీలో టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు. మన ఈ ఫ్లాట్ అఫీషియల్ ఫ్లోర్లో ఉంటుంది. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ఫ్లాట్ పైన, బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ బెడ్రూమ్కి బాల్కనీ ఉంటుంది. ఇంకో మాస్టర్ బెడ్రూమ్కి ఏమో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ బాల్కనీ చూస్తున్నామో ఈ బాల్కనీ చాలా పెద్దగా ఉంటుందండి. డైనింగ్ ఏరియాలో నుంచి కూడా మనం ఈ బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు. టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు బాల్కనీలో. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 26.7 square yards వరకు అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వస్తుంది. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మల్లంపేటలో ఉంటుందండి. ఏదైతే మనం బెడ్రూమ్లో నుంచి బాల్కనీ చూసామో అదే బాల్కనీ అండి. ఇది పెద్దగా ఉంటుంది. ఈ బాల్కనీ నుంచి మనం ఇటువైపు నుంచి ఎంటర్ అవుతే అక్కడ బెడ్రూమ్లో కూడా ఎంటర్ అవ్వచ్చు ఇదే బాల్కనీలో నుంచి. ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన గూగుల్ పిన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇది కిచెన్. వాష్ ఏరియా సపరేట్ ఉంటుంది, యూటిలిటీ ఏరియా. ఈ ఫ్లాట్లో టోటల్గా షెల్ఫ్లు చేయించారు. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా.
ఈ అపార్ట్మెంట్కి 2 కిలోమీటర్ రేడియస్లో 10 ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఉంటాయండి. అండ్ అలాగే 500 మీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4A ఉంటుందండి. 500 మీటర్ డిస్టెన్స్లో ఈ ఓఆర్ఆర్ నుంచి మీరు గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ జస్ట్ మీకు 25 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుందండి. ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది కామన్ వాష్రూమ్ పైన ఇక్కడ స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అవుతున్నామో ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ చేయించారు. దీంట్లో షెల్ఫ్లు ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్లో, ప్లస్ దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. మన ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, బోర్ ఉంటుంది, 2 సైడ్స్ రోడ్ ఉంటుందండి ఈ అపార్ట్మెంట్కి. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా టిల్ డేట్ వరకు వీళ్ళు కట్టేశారండి. పెండింగ్స్ ఏం లేవు ఈ ఫ్లాట్ పైన. ఇప్పుడు మనం చూస్తున్న ఇది అటాచ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కున్న అటాచ్ వాష్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి. ఈ ఫ్లాట్ లొకేషన్ గూగుల్ పిన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాము. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. మా ఛానల్ త్రూ ఎలాంటి కమిషన్ ఉండదండి. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.